Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Hi, Laddu Singaru. Oh, hi. Hi, everyone. Hi. ఈ రోజు ఏమైందో తెలియలేదు. లడ్డు సింగారు మనల్ని కొత్తగా చూస్తున్నట్టున్నారు. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఒకవేళ ఆయన మనల్ని సరిగ్గా చూడలేదేమో. ఏంటి లడ్డు సింగారు ఏమైంది? ఇంతవరకు ఏం కాలేదు, కానీ నేను కాలిస్తే ఆ తర్వాత ఏమైనా జరగచ్చు. నోరు మూసుకుని బయటికి వచ్చి నీ చేతిలో ఉన్న పర్సుని ఇవ్వు. ఇవ్వు. హాయ్. Hands up. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పోలీసులు తమ పని మానేసి దొంగ చేసే పని చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు స్వయంగా చేస్తున్నారు. స్వయంగా మీ కల్లారా మీరే చూడండి లడ్డు సింగ్ గారు ఎలాంటి పని చేస్తున్నారు. ఒక మనిషి దగ్గర రివాల్వర్ తో బెదిరించి తన దగ్గరున్న వస్తువులు తీసుకున్నారు. కలియుగం అంటే ఇదే మరి. ప్రజల దగ్గర పోలీసులే దొంగతనం చేస్తున్నారు. అసలు ఆ లడ్డు సింగ్ గారు ఎందుకింత దారుణానికి ఒడిగడుతున్నారో. నేను వెళ్ళి కొత్త రాగాన్ని పాడతాను. అప్పుడు చెడంతా పారిపోయి మంచిది వస్తుంది, మంచే జరుగుతుంది. ఈరోజు మంచే జరుగుతుంది. దయచేసి మీ రాగాన్ని కాసేపు ఆపుతారా? మంచి జరుగుతుందో లేదో మీరు పాడే రాగానికి ఇల్లే కూలిపోయేలా ఉంది. కానీ లడ్డు సింగారు ఎప్పుడు ఇలా చెయ్యరు. ఏదో తప్పు జరుగుతోంది, అదేంటో కనిపెట్టాలి. మీ రాగాన్ని ఆపేయండి, లేకపోతే ఉన్నవాళ్ళు పారిపోతారు. లడ్డు సింగ్ వచ్చారు, పారిపోండి. రెండు రెండు ఇక్కడి నుంచి పారిపోదాం. ఏం చేయాలి ఇప్పుడు? పారిపోండి. చూసావా ఎంత భయమో? నా పేరు వింటేనే గడగడ వణికిపోతున్నారు. అవును, ఇక నా ఏరియాలో ఎలాంటి దొంగతనము జరగదు, ఎవ్వడు దోచుకోడు. అంతేకాకుండా మనకు పని కూడా తగ్గుతుంది అనుకో. ఏమంటావు? ఇక్కడ కూడా పారిపోయారు సార్. అసలు మిమ్మల్ని చూసి అందరూ ఎందుకు ఇలా పారిపోతున్నారు? వాళ్ళు అలా భయపడి పారిపోవడానికి కారణం మీరు దోచుకుంటున్నారనే. న్యూస్ లో ఏం వేస్తున్నారంటే మీరు ప్రజల నుంచి దారుణంగా దోచుకుంటున్నారని. అందుకే వాళ్ళందరూ మిమ్మల్ని చూసిన వెంటనే ఇలా భయపడి పారిపోతున్నారు. ఏమన్నావు? నేను కొల్లగొడుతున్నానా? అది నా ఊరి ప్రజల దగ్గర. అది ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ఊరి ప్రజల దగ్గర దోచుకుంటున్నాడా? శివా, అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నేను నా కానిస్టేబుల్ తో పాటు ఇక్కడ మార్కెట్ లో తిరుగుతున్నాను. అదే నాకు కూడా అర్థం కావడం లేదు లడ్డు సింగ్ గారు. అదిగో అక్కడున్నారు, చూసారా? అతనే నా పర్సు దొంగిలించింది. అవునవును, ఇతను నా దగ్గర కూడా దోచుకున్నాడు. రండి. అసలు నేనేం చేయలేదయ్యా, నా మాట వినండి. మీరందరూ ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఈ లడ్డూ సింగ్ నిజాయితీ పరుడు. ఏంటయ్యా ఇది? నేను త్వరగా ఏదో ఒకటి చేయాలి. లడ్డు సింగ్ గారిని ఎలాగైనా నేను కాపాడాలి. పట్టుకోండి, మీకే చెప్పేది ఆగమంటుండే. ఆగు.
పట్టుకోండి. ఏం జరుగుతోంది? ఎవరైనా ఈ బండిని ఆపండి అయ్యా, త్వరగా ఆపండి. లడ్డు సింగ్ గారు ఇదిగో ఇక్కడ త్వరగా దూకేయండి. అలాగే థ్యాంక్ యూ శివ. అరే రే ఏంటయ్యా ఇది? లడ్డు సింగ్ గారు ఆ. ఈ తాడు పట్టుకొని పైకి రండి. ట్రైనింగ్ లో కూడా బాగా లావుగా తాడిచ్చారయ్యా, ఇదేంటయ్యా సన్నగా ఉంది? ఇంకే వెళ్ళాడు. అయ్యా థ్యాంక్ యూ శివ. చూసారా అసలు ఈ దారుణం? మన పోలీసు లడ్డూ సింగ్ గారే ప్రజల దగ్గర దోచుకుంటున్నాడు. ఇలాగే సాగితే ఏమవుతుంది ఈ ఊరికి? అసలు ప్రజలందరూ ఎలా బయటికి తిరగగలరు? ఏంటి మీ దగ్గర లడ్డూ సింగ్ గారు ఏదైనా దోచుకున్నారా? నా పర్సు దొంగిలించాడు. ఆ పర్సు కూడా తీసుకున్నాడు. అయితే నేను కూడా దోచుకుంటాను. హ్యాండ్స్ ఆఫ్. మర్యాదగా మీ దగ్గర ఉన్న పర్సులన్నీ బయటికి తీయండి, లేకపోతే నేను షూట్ చేసి పారేస్తాను. జాగ్రత్త. ఇతను దొంగేనా? మన ఊర్లో ప్రతి ఒక్కడు దోపిడి దొంగ మారిపోయాడు. ఇదిగోండి, నేను సాధించాను. మీ ప్రాణాల మీద కోరుకుంటే మర్యాదగా మీరందరూ వెనక్కి తిరగండి, వెంటనే తిరగండి. ఇందులో ఏదో సమస్య ఉంది. నేను వెంటనే వాడిని పట్టుకుంటాను. సరే, ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాను. హలో ఎవ్రీబడి. అరే ఇతని చేతిలో గన్ లేదు, పట్టుకోండి. ఆగండి అయ్యా, ఆగండి, కొట్టకండి. అయ్యో పాపం, అతను ఏం చేయలేదయ్యా, నా మాట వినండి. ఇది చాలా తప్పు. చట్టాన్ని మీరు మీ చేతిలో తీసుకోకూడదు. వదిలేయండి అయ్యా. నన్ను వదలండి రే, నన్ను ఎందుకు కుంటున్నారు? అమ్మో మీ దగ్గర తమిళ తిని నా ఒళ్ళంతా నొప్పుడుతోందిరా. రారా అయ్యా, రా, త్వరగా రా. అరే ఇప్పుడు ఏం జరుగుతోందో దాని గురించి ఆలోచించు. జరిగిన దాని గురించి తర్వాత నీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు నీ ప్రాణాలను కాపాడుకో. పిల్లోడా, మర్యాదగా దారికి అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అలాగా? పిల్లోడిని పిల్లోడనుకుంటా, మరి ఏమని పిలుస్తారు? శివ, నా పేరు శివ. త్వరగా అంతా ఖాళీ చేయండి. ఈ ఊర్లో ఉంటే మనల్ని పట్టుకుంటారు. అందరూ మనల్ని గుర్తుపెట్టేశారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ఈ దొంగతనాన్ని చేసింది మొహాన్ని మార్చుకునే ఏదో దొంగ ఎదవా. వాడు అందరిలాగా మొహాన్ని మార్చుకుంటున్నాడు. వాడు పెద్ద చిత్తుల మారి నక్కలా ఉన్నాడు. అతను ఎలాంటి వాడైనా సరే అతన్ని నేను త్వరలోనే పట్టుకోబోతున్నాను. ఈ పిల్లాడికి మంచి గుణపాఠం చెప్పి మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. నన్ను ఆ పిల్లాడు బాగా కొట్టాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.